రూపాయలు ఉంటే బిర్యానీ తిందాము అని అనుకున్న నువ్వు 1,50,000 పెట్టినావంటే ఎట్లా నమ్మాలి నేను? లాక్డౌన్ లో పారిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన ఈ అప్పుల బాధ తాడుకోలేక. అయితే బిగ్ డాడీ అంటే ఏంది అసలు? ఏం గేమ్ అది బిగ్ డాడీ అంటే? బిగ్ డాడీ అంటే ఇప్పుడు ఉండే గేమింగ్స్ అన్నిటికీ ఆ ఒక్క నెంబర్ గెస్ చేయడం ఎవరి వల్ల అవుతుంది? అయితే ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళు అంటే ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. వాటి వల్ల ఏమైనా యూస్ ఉంటుందా అందరికి జనాలకి? మీరు ఈ యొక్క యాప్ని ప్రమోషన్ చేస్తే మేము మీకు 50,000 మీ ఫాలోవర్స్ని బట్టి ఇస్తామని చెప్పేసి అంటారు. గెలవకుండా గెలిచినామనే వీడియో తీసి పెడతారు. 1,000 తీసుకో, ఓకే 1,000 నేను ఇచ్చిన, సో నాకు ఇప్పుడు నువ్వు 1,500 ఇస్తావు. విన్ అయ్యి 1,500 ఇస్తా. ఓకే, లైవ్ లో చూపిస్తా. నాకు పిచ్చి లేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇల్లు కట్టించడం నిజమా లేకుంటే ఏదో నువ్వు చెప్తున్నావు? ఇప్పటికైనా నాతో వీడియో ఉంది. ఇది సెట్ చేసినావా నిజమా? హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య చాలా మంది బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి, ఎర్నింగ్ యాప్స్ అని చెప్పేసి చాలా మంది మోసపోయి సూసైడ్లు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటిది ఒక పర్సన్ అంటే ఎర్నింగ్ రాజు అని చెప్పేసి ఒక పర్సన్, సో చాలా మటుకు అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడి, సో ఇప్పుడు ఆ ఎర్నింగ్ వల్ల చాలా అంటే ఎర్నింగ్ యాప్స్ వల్ల, ఎర్నింగ్ గేమ్స్ వల్ల చాలా ఎర్నింగ్ చేసినట్టు మనకు అర్థమైంది. సో ఆయనను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అంటే ఆయన అందరు మోసపోతుంటే ఈయన ఎట్లా ఎర్నింగ్ చేస్తుండు అనే ట్రిక్స్ అసలు ఏమున్నాయి ఈయన దగ్గర. సో ఆ ట్రిక్స్ ఏందో మీకు తెలియజేయడానికి ఆయన మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఎర్నింగ్ రాజువా? అవునా. సో అంటే ఎంత ఎర్నింగ్ చేసినావు నువ్వు? చాలా అయితే ఎర్నింగ్ చేసిన, కానీ దాన్ని టోటల్గా అయితే చెప్పను. అంటే ఎందుకు చెప్పు? అంటే అటు చెప్పకూడదనా? మీరు చెప్పేదానికి సమాధానం నేను ఖచ్చితంగా చెప్తా, కానీ నేను ఎంత ఎర్నింగ్ చేశాననేది నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ నేనైతే చెప్పను. కాకపోయినా ఇంత ఎర్నింగ్ చేసినామంటే అబ్బా ఇంత ఎర్నింగ్ చేసినానని ప్రతి ఒక్కరి చోట్ల నానకూడదు. బట్ నేను చెప్తా ఎలా అనేది మొత్తం టోటల్గా నేనైతే చెప్తా. బట్ ఎంత ఎర్నింగ్ చేశాననేది చెప్పను. అంటే బెట్టింగ్ యాప్సా లేకుంటే ఏంది, ఎట్లా ఎర్నింగ్ చేస్తావు అనే ఎగ్జాంపుల్గా గోవా తీసుకుంటే, ఓకే గోవాలో ఇప్పుడు నెంబర్ 1 అంటే గోవా అంటేనే ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చేది గేమ్స్, ఆన్లైన్ గేమింగ్స్ ఉంటాయని. నాకు గోవా అనగానే క్యాసినో గుర్తుకొస్తుంది. క్యాసినో అందులోనేనా గేమ్స్? అందులోనే బిగ్ డాడీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేదు? తెలియదు నాకు. బిగ్ డాడీ అంటే నాకు తెలియదు, తెలియని వాళ్ళు లేరంట. అంటే కొంతమందికి ఇప్పుడు సుమారు 90% తెలుసు, 10% మెంబర్స్ కి. 90% లో కూడా చూసుకున్నట్టయితే చాలా మంది లాస్ అయిన వాళ్ళే, గెలిచిన వాళ్ళు అయితే లేరు. 10% మాత్రమే గెలిచిన వాళ్ళు ఇప్పటికైతే. బట్ నేను ఎలా ఎర్నింగ్ చేస్తున్నా అంటే నాకు ఎక్స్పీరియన్స్ దగ్గర ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉంది, కానీ ఆడలేదు. ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక చూసుకున్నాను తప్ప ఆడలేదు. కానీ నేను ఆడినప్పుడల్లా గెలుస్తున్నా. అది అంటే నా ట్రిక్, అది నా సీక్రెట్ నాకు తెలిసింది. ఓకే, అది నేను తెలుసుకున్నా కాబట్టి నేను దాని జోలికి పోతున్నా. లేదంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తున్నాయని చెప్పేసి అలానే కంటిన్యూగా ఆడి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంతేందుకు 95 lakhs 1 crore వరకు పోగొట్టుకున్న వాళ్ళు న్యూస్ లో వాళ్ళు కూడా విన్నాం. ఓకే, చూసా నేను కూడా లైవ్ లో. అంటే లైవ్ లో నువ్వు అక్కడ ఉండి చూసావా? అంటే పోగొట్టుకున్న వాళ్ళే డబ్బులు చూసా. అంటే 1 crore to 2 crore కాదు, దగ్గర 20-30 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా చూసా. అంటే నువ్వు లైవ్ లో అక్కడ ఉండి, లైవ్ లో నేను ఉండంగా నా ముందర ఆడి పోగొట్టుకున్న వాళ్ళని కూడా చూసా. ఇప్పటి వరకు డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా? స్టార్టింగ్ లో అంటే కొత్తలో ఒక 1,50,000 అయితే పోయింది. అంటే నా రేంజ్ అప్పుడు 100 రూపాయలు ఉంటే ఈ రోజుకి బిర్యానీ తినొచ్చు అనే రకంలో సుమారుగా అప్పటికే నాకు 1,50,000 లాస్ అయిపోయినా ఈ ఆన్లైన్ లో. సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే 100 రూపాయలు ఉంటే బిర్యానీ తిందాము అని అనుకున్న నువ్వు 1,50,000 పెట్టినావంటే ఎట్లా నమ్మాలి నేను? నమ్మాలి. ఎందుకంటే 2018, 2019 నేను హోటల్లో పనిచేస్తున్నా. ఓకే, మా ఓనర్ని అడిగి నేను ఇప్పటికే నా కాయిదాలు ఇప్పటికైనా ఉన్నాయి. మా ఓనర్ని అడిగి నేను అమౌంట్ తీసుకున్నా. ఎంత? సుమారుగా 50,000, 70,000 తీసుకున్నా. అంటే అక్కడ 10,000, ఇక్కడ 10,000, ఇటు 10,000 తీసుకుని ఈ ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నా. లాక్డౌన్లో పారిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన ఈ అప్పుల బాధ తాడుకోలేక. మా అమ్మ మా నాయన అడుగుతుండ్రి, అమౌంట్ అంతా హోటల్లో పనిచేస్తున్నావు, అమౌంట్ అంతా ఎక్కడ పెడుతున్నావు అని. నేను ఇంట్లో కూడా ఇచ్చేవాడిని కాదు. బట్ నేను ఎప్పుడైతే ఈ ఆన్లైన్ల నుంచి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2020లో ఎప్పుడైతే ఈ గేమ్కి నేను ఎంటర్ అయ్యానో అప్పుడు ఎర్నింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో పోయినవి తర్వాతకి ఎలా రికవరీ అంటే తర్వాతకి ఎలా వచ్చినాయని మీకు కూడా డౌట్ రావచ్చు. స్టార్టింగ్లో నాకు తెలియదు ఎలా ఆడాలి, ఎలా ప్లే చేయాలి, దేని మీద బెట్ పెట్టాలి తెలియదు. బట్ స్టార్టింగ్లో తెలియక పోగొట్టుకున్నా. బట్ ఎప్పుడైతే తెలిసిందో దాని మీద అవగాహన వచ్చిందో
అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ లాస్. ఓకే, ఇప్పటి వరకు అసలు ఏం ఇప్పటి వరకు నేను నాన్ లాస్. ఓకే, అంటే లాసే కాలే. లాస్ కాలేదు అంటే ఈ 3 years లో. మళ్ళీ ఇప్పుడు 2024 నడుస్తుంది. ఓకే, ఈ 4 years కలిపితే ఇంతవరకు నేను లాస్ అనేది అవ్వలేదు. ఓకే, మొత్తం ప్రాఫిటే. ప్రాఫిట్ అంటే ఏమైనా ట్రిక్స్ ఏమైనా నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఓకే, అంటే ట్రిక్స్ ఏమైనా చెప్పగలవు నువ్వు? అంటే చాలా మంది ఆడుతూ ఉంటారు కదా, ఇప్పుడు క్యాసినో కూడా వెళ్ళి చాలా మంది గోవాకి వెళ్ళి ఆడుతూ ఉంటారు. అవును. సో బిగ్ డాడీ అని చెప్పేసి ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి అనుకుంటా. అవును. అయితే బిగ్ డాడీ అంటే ఏంది అసలు? ఏం గేమ్ అది బిగ్ డాడీ అంటే? బిగ్ డాడీ అంటే ఇప్పుడు ఉండే గేమ్స్ అన్నిటికీ డాడీ అని అర్థం. అంటే పేరుకి అంటే గేమ్ లో అన్నిట్లలో ఇది తోప్ గేమ్ అన్నట్టు. తోప్ గేమ్. ఓకే, కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారు అంటే బిగ్ డాడీ అంటే గెలుచుకోవచ్చు, క్యాసినో పోవచ్చు, ఆడొచ్చు అని పోతుంటారు. చాలా మంది పోతుంటారు. అక్కడ ఏం చేస్తుంటారు అంటే అక్కడ జరిగే మందు కానీ, అక్కడ జరిగే అమ్మాయిల డ్యాన్స్ కానీ అట్రాక్ట్ అవుతుంటారు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే విన్నిస్తుంటారు. ఓకే, ఒకటే దాంట్లో ఒక 10 మంది ఆడుతుంటారు. అక్కడ ఏమవుతుందంటే ఒక 36 నెంబర్లు ఉంటాయి. ఓకే, క్యాసినో అంటేనే 36 నెంబర్లు. దాంట్లో ఒక నెంబర్ మాత్రమే మనకి విన్నిస్తాడు. ఓకే, మిగిలిన నెంబర్లన్నీ లాస్ అయిపోతాయి. ఓకే, ఆ ఒక్క నెంబర్ గెస్ చేయడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. సరే, ఒక్కొక్క నెంబర్ మీద 100 పెట్టుకుంటూ పోయినా 36 నెంబర్ల మీద మీకు 3600 అవుతుంది. అవును. అప్పుడు నీకు విన్ అయితే ఏముంది, లాస్ అయితే ఏముంది? అవును. పోయిన అమౌంట్ రావు, తిరిగిన అమౌంట్ పోవు. అవును. కానీ అక్కడ ఏమవుతుందంటే చాలా మంది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి కండ్లారుగా పోగొట్టుకుని నేను చూసిన. బట్ నా ట్రిక్ ఇక్కడ ఏంటంటే నేను అక్కడ దాంట్లో మీద ఆడతా. దాంట్లో ఉండే పక్క రోల్ 1, రోల్ 2, రోల్ 3 అని నెంబర్స్ ఉంటాయి. నేను దాని మీద మాత్రమే ప్లే చేస్తా. ప్లే చేసిన ప్రతిసారి అంటే ఒక 1 or 2 times లాస్ అయినా 3 టైం అంటే నా ప్రాఫిట్ మొత్తం తీసేసుకుంటా. ఓకే, అంటే ఎక్స్ట్రా కూడా ఇప్పుడు చూడు, ఇప్పుడు 100 పోయింది, 300 పోయింది, 900 కాడ పెట్టుకుంటా. విన్ అయిపోతే నేను మళ్ళీ ప్లే చేయను. కానీ చాలా మంది ఇప్పుడున్న జనాలు ఏం చేస్తారంటే వస్తున్నాయి కదా మళ్ళీ పెడదాం అని మళ్ళీ పెట్టడం వల్ల ఖచ్చితంగా అది నేనే కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే అంటే ఫస్ట్ తక్కువ అమౌంట్ దగ్గర గెలిపిస్తారు అనుకుంటా. గెలిపిస్తారు, వాళ్ళు గెలిపిస్తారు అంటే మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటది అనుకుంటా. అంత వాళ్ళ చేతిలోనే ఉంటది. ఓకే, ఇప్పటికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవరైనా సరే 50,000 పెట్టి విన్ అవ్వమని చెప్పండి, విన్ అవ్వరు. అంటే ఒకవేళ 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ పడితే 50,000 విన్ ఇస్తాడు. ఓకే, 50,000 కన్నా అవతల తక్కువ అమౌంట్ పడితే 50,000 లాస్ అయ్యి. ఆహా, అంటే 10, 100, 1000, 2000 అని అంటే ఈ 10 రూపాయలని గెలిపిస్తాడు కానీ 2000 గెలిపియాడు. అంటే 10 రూపాయలు పోయినా పర్వాలేదు కానీ ఈ 2000 10 రూపాయలు పోయినా వాడికి 1990 రూపాయలు ఉంటాయి. ఉంటాయి. అది ఎలా ఆడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక 2 కలర్స్ ఉన్నాయి, రెడ్ ఆర్ గ్రీన్ ఉంది. నేను రెడ్ మీద 10 రూపాయలు పెట్టిన, పోయింది. నెక్స్ట్ మళ్ళీ నాకు పోయిన 10 రూపాయలు రావాలంటే నెక్స్ట్ 30 రూపాయలు పెట్టాలి. అవును, ఎందుకంటే పోయిన 10 రూపాయలు విన్ అయింది అనుకో 30 రూపాయలు కాడ నాకు పోయిన 10 రూపాయలు రిటర్న్ అవుతాయి. మళ్ళీ ఆ 30 పోయినాయి అనుకో మళ్ళీ డబల్ పెట్టాలి, 90. ఓకే, మళ్ళీ 90 డబల్ అనుకుంటాడు. 90 పోయింది అనుకో 270 రూపాయలు పెడతా. 270 పోయింది అనుకో 810 రూపాయలు పెడతా. 810 రూపాయలు పోతే 2700 నేను పెడతా. 2700 పోయింది అనుకో 8,000 మనకు లక్ ఉండదా? ఆ లక్కులో అంటే ఎక్కడైతే పెద్ద అమౌంట్ పడుతుందో ఆ సైడ్ మనం పెట్టకుండా చిన్న అమౌంట్ ఎక్కడైతే పడుతుందో ఆ చిన్న అమౌంట్ లో మనం పెట్టాలి. ఓకే, ఆ టెక్నికల్ 6 levels లో మనకు ఒక ప్రాఫిట్ వచ్చినా మన ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా 8,000 కాడ విన్ అయింది అనుకో 5,000 రూపీస్ మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇంకా మనం ఆడడం అవసరం ఆడగా. అంటే నేను ఇప్పుడు చాలా మంది 10 రూపాయల నుంచే పోరు, పెట్టడమే 1000 రూపాయలు పెడతారు. 1000, 3,000, 9,000, 2,700, 27,000 ఇట్లా పెంచుకుంటూ పోవాలి. హై షాట్ లో ఒకటి తీసుకోవాలి. అది అయితే చాలా మందికి ఈ టెక్నిక్స్ అనేవి తెలియదు. అంటే ఫస్ట్ ఒక్కసారి పెట్టంగానే డబల్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి పెట్టుకుంటూ వెళ్తా ఉంటారు. సో అంటే ఈ గేమ్స్ ఆడేటప్పుడు ఇంతకుముందు నువ్వు అనడం జరిగింది అంటే తాగడం కానీ అమ్మాయిల డాన్సులు కానీ అవి కూడా డిస్టర్బ్ చేస్తాయి అనుకుంటా. మళ్ళీ అట్రాక్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనమే హీరోలం అనే ఒక థాట్ కలిగిస్తారు వాళ్ళు. మన ఓకే, ఆడపెట్టే సౌండ్స్, ఆడపెట్టే వాళ్ళ డాన్స్, ఆడపెట్టే వాళ్ళ ఫుడ్ ప్రతిదీ మనకి అట్రాక్ట్ అవుతాయి. మనం ఇక్కడ గెలవచ్చు అనే ఒక థాట్ కలిగిస్తారు. కానీ ఆడ ఖచ్చితంగా లాస్ అవుతుందని వాళ్ళకి తెలియదు చాలా మందికి. చాలా మంది నా కంట్ల ముందర లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బిగ్ డాడీ కాదు, ఇప్పుడు గోవానే కాదు, ఆన్లైన్ లో కూడా లక్షల గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పేర్లో నాకు నోటెడ్ గా ఒక సుమారుగా ఒక 10-15 దాకా ఉన్నాయి ప్రతిదీ కలిపితే. ఓకే, అంటే ఆన్లైన్ వి ఒక 5 నేమ్స్ చెప్పు. డామన్ గేమ్స్ అని ఒకటి ఉంది, టీసీ లాటరీ అని ఒకటి ఉంది, గోవా గేమ్స్ అని ఒకటి ఉంది, బిగ్ డాడీ అని ఒకటి ఉంది, 82 లాటరీ అని ఒకటి ఉంది. ఓకే, సో అంటే ఈ గేమ్స్ మొత్తం బెట్టింగ్ యాప్స్. ఓకే, చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఒకరు వస్తారు నేను ఇంత సంపాదించిన అని చెప్తారు. అంటే లైవ్ లో ఒక విన్నింగ్ ప్రూఫ్ చూపిస్తారు. అంటే దాని కింద ఎంత లాస్ అయినా చూపించరు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 వీడియోలు తీస్తారు. ఆ 10 వీడియోలో ఒకటే విన్ ఏంటది, ఆ విన్ అయినది మాత్రమే తీసుకుంటారు తప్ప చాలా మంది దాంట్లో లాస్ అనేది మాత్రం పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే చూసినారనుకో నమ్మకం పోతుంది, వీళ్ళ లాస్ అయినారు మనం ఏడ గెలుస్తామని ఒక థాట్ జనాల్లో కలిగిస్తామని
చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది వీడియోలు వైరల్ చేస్తున్నారు, నేను చూస్తున్నా. బట్ నేను ఎర్నింగ్ చేసుకుంటున్నా. నా ఎర్నింగ్ కాన్సెప్ట్ సుమారుగా దగ్గర 3 ఏళ్ళ ఎక్స్పెన్స్. అంటే 3 ఏళ్ళ ఎక్స్పెన్స్ తీసుకున్నాక 4 ఏళ్ళ నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి నేను ప్లే చేస్తున్నా. ఓకే. ఇప్పటికి నేను గోవాకి సుమారుగా 40 సార్లు పైన పెట్టా. అంటే 40 సార్లు పైన? 40 సార్లు పైన. ఓకే. పోయినప్పుడల్లా ఫ్లైట్ కే. ఓకే. అంటే ఒక 10-20 టైమ్స్ దాకా నేను అనంతపురం నుంచి పోయినా. ఓకే. ఇప్పటి దాకా ఒకసారి అయితే పోయినాయి. ఫస్ట్ టైం నేను పోయినప్పుడు గోవాకి పోయినాయి. ఎంత సుమారుగా 50,000 పోయింటాయి. ఇంకా ఆడలే. అంటే దాని గురించి అవగాహన ఉంది, అమౌంట్ నాతోనే లేవు. ఓకే. అమౌంట్ లేవు. బట్ హై షాట్ లో విన్ ఉన్నప్పుడు నాకు అమౌంట్ లేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ గోవాకి ఎంటర్ అయ్యానో ప్రాఫిట్ పక్కాగా తీసుకొచ్చుకున్నా. నా దగ్గర ఉండే నాతో పాటు ఉండే ప్రతి ఒక్కరు నా ప్రాఫిట్ చూసినారా. ఓకే. ప్రతి ఒక్కరు. చాలా మందిని కూడా నేను గెలిపించినాడా. అంటే నేను ఏ దాని మీద పెడుతున్నానో చూసి మరీ పెట్టేవాళ్ళు ఓకే ఆడ. అంటే ఇప్పుడు చూడు, నేను 2018లో 2019లో హోటల్లో పని చేసినోని 2024లో ఈడొచ్చి కూర్చున్నా అంటే అంతే నా కష్టం. అదే నేను నీ గురించి తెలుసుకున్నప్పుడు కూడా నాకు 4 సంవత్సరాల కింద నువ్వు హోటల్లో ప్లేట్లు కడిగినావు అంటే ప్లేట్లు కడిగిన వ్యక్తి అని చెప్పేసి నాకు చెప్పారు అనమాట. ఆ స్టేజ్ నుంచి నువ్వు ఈ స్టేజ్కి ఎట్లా వచ్చినావు అనేది తెలుసుకుందామని అనుకున్నా. అంటే ఇప్పుడు చాలా మంది కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ పెట్టి. లాస్ అయిపోయి లక్షలు లాస్ అయిపోతున్నారు చదువుకున్న పిల్లలే. సుమారుగా మన ఇండియాలోనే వద్దు లేదన్నా రోజుకి వచ్చేసి లక్షల మంది లాస్ అవుతున్నారు. చాలా మంది బయటపడరు, కాకపోయినా కొంత బయట చెప్పుకుంటే పరువు పోతుంది. ఓకే. చాలా మంది చెప్పుకుంటే పరువు పోతుంది అని. అదే. సో అంటే ఇప్పుడు నువ్వు ఈ బెట్టింగ్ యాప్ సైడ్ ఇట్లా బెట్టింగ్ యాప్సే కాదు, పవర్ బ్యాంక్స్ అని కూడా ఉన్నాయి. పవర్ బ్యాంక్స్ అంటే మొబైల్ కి ఛార్జింగ్ పెట్టే పవర్ బ్యాంక్స్ కాదు, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. చాలా మందికి అంటే ఇది యూట్యూబ్ లో వాళ్ళకి చాలా మందికి తెలుసు. బట్ బయట వాళ్ళకైతే ఇదేదో కొత్తగా వచ్చింది అనుకుంటారు, కానీ దాని నేమ్ తెలియదు. పవర్ బ్యాంక్స్ అని ఉన్నాయి. ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ వచ్చేసి 500 రూపీస్ ఫ్రీగా ఇస్తారు. అవి కూడా సేమ్, అవి కూడా లాస్ అయ్యేటివి. అయితే ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళు అంటే ప్రమోషన్లు చేస్తా ఉన్నారు. వాటి వల్ల ఏమైనా యూస్ ఉంటుందా అందరికి జనాలకి? ఇప్పుడు నేను ఒక ఏదైనా వెబ్సైట్ గురించి చెప్తాను, నాకు ప్రయోజనం లేదు ఎందుకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా అదే వెబ్సైట్ టీచర్ కేర్స్ అని ఉంటారు, అదే దాంట్లో కస్టమర్ సర్వీస్ ఉంటారు, జనాలను వెతుకుతుంటారు. ఎవరైతే ఎర్నింగ్ పర్పస్ చెప్తుంటారో అంటే ఎర్నింగ్ పర్పస్ వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు ఎక్కువగా, ఎవరికైతే ఉంటారో వాళ్ళకి స్క్రోల్ డౌన్ చేసి వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ చేస్తారు. మీరు ఈ యొక్క యాప్ ని ప్రమోషన్ చేస్తే మేము మీకు 50,000 60,000 మీ ఫాలోవర్స్ బట్టి ఇస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళు ఒకవేళ అమౌంట్ ఇస్తే గనక ప్రమోషన్ చేసుకునొచ్చు, చేస్తారు. గెలవకుండా గెలిచినామనే వీడియో చేసి పెడతారు. అది మనం తెలియక ఏం చేస్తామంటే వీడు రియల్ గా గెలిచినారు కదా అని చెప్పేసి బయోలో ఉన్న లింక్స్ అవి ఓపెన్ చేసి మనం ఏం చేస్తామంటే అమౌంట్ పెడతాం. ఆడ మనకు వచ్చేది ఏం లేదు, ఆడ మనకి రావు. ఎవరికి వస్తాయి? ప్రమోషన్ చేసిన వాళ్ళకి వస్తాయి, ఎవరైతే గేమ్ ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి వస్తాయి. ఓకే. అంటే గేమ్ ఆడిపించే వాళ్ళే, ఆపరేట్ చేసేది వాళ్ళే. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ సర్కిల్ ఏమంటారు దాన్ని? క్యాసినో గేమ్స్ అంటే రూలెట్ గేమ్ అంటారు దాన్ని. రోల్ అంటే రోల్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళే కావాలని ఏ ప్లేస్ లాగా వాళ్ళే ప్రైజ్ చేస్తారు. మనం ముందర ఏం చెప్పిస్తారు అంటే గోవాలో ఇట్లా స్పిన్ చేస్తారు. ఓకే. అది అటుపాడి ఇటుపాడి ఏ నెంబర్ మీద అయితే ఎక్కువగా అమౌంట్ లేదో దాని మీద పడుతుంది తప్ప ఓకే హైయెస్ట్ పెట్టిన నెంబర్ల మీద పెడదు. అంటే కరెక్ట్ అది వాళ్ళు అక్కడనే ఎట్లా ఆపుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది అలానే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా జరుపుతున్నారో, ఇప్పుడు ఆన్లైన్ లో నేను ఇప్పుడు ఈ నిమిషంలో నేను 5,000 రూపీస్ పెట్టాను, పడింది. విన్ అయిపోగానే అమౌంట్ వచ్చి వెంటనే నా వ్యాలెట్ ఎలా పడుతుంది? ఓకే. వెంటనే వచ్చి నా వ్యాలెట్ అమ్మటే ఒక అర్ధగంట లేట్ కావచ్చు కదా. అంటే వాళ్ళందరూ నాకు ఇతను గెలిచినట్టు ఇతను మనీ పంపిద్దామని పంపించచ్చు కదా, నాకు అలా పంపారు కదా. ఎప్పుడైతే విన్ అయితే ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది. సుమారుగా కొన్ని లక్షల మంది ప్లే చేస్తారు. అంటే అది ఒక సాఫ్ట్వేర్, అది కూడా ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు ఆనే పడుతుంది ఎగ్జాక్ట్ గా తెలుసు అంటే ఐస్ ఉంటుంది దాంట్లో. ఐస్కంతం మ్యాగ్నెటిక్ అది వల్ల పడే ఛాన్స్ ఉంది. చాలా మంది ఇప్పుడు వాళ్ళు స్పిన్ చేసేది వాళ్ళే, ఆపరేట్ చేసేది ఇంకోతోనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమౌంట్ వాళ్ళకి పే ఇచ్చి మనకు కాయిన్స్ ఇస్తారు. గోవాలో అంటేనే కాయిన్స్ ఉంటాయి. మనం అమౌంట్ 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయల కాయిన్ ఉంటుంది. ఆ 1000 రూపాయల కాయిన్ తోనే ప్లే చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు మనం అమౌంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమౌంట్ చేస్తే ఒక బొక్క ఉంటుంది, ఆ బొక్కలో వేస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కింద ఎవరైనా ఉంటారులే అంటారు, కిందనే ఉంటది మొత్తం. అంటే అమౌంట్ కింద ఒక పాడేస్తారు వాళ్ళు, ఇంతకు వాళ్ళే కింద ఒక ఆపరేట్ సిస్టమే ఉంటది. బట్ ఇది చాలా మంది తెలియదు, ఇదేదో వాళ్ళు రియల్ గా తిప్పుతున్నారు వచ్చి దానిలో పడుతున్నాయని మనం అనుకుంటాం తప్ప వాళ్ళు ఆపరేట్ చేస్తున్న విషయం తెలియదు. కానీ గోవాలో అంటే ఇప్పుడు చాలా టూరిస్ట్ ప్లేస్ వాళ్ళు వస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినారు అంతే తప్ప చాలా మంది మన ఇండియా నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోయి చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసినాడు ఆ లైవ్ లో.
Okay. నా కళ్ళతో. అయితే ఇప్పుడు ఆడ ఎవరన్నా వచ్చి ఆడుతుంటే మన సజెషన్లు ఇస్తావా నువ్వు వాళ్ళకి? నేను ఇయ్యను, ఓకే నేను అస్సలు ఇయ్యను. నేను ఎందుకు ఇస్తా అంటే నేను ప్లే చేసే విధానం చూస్తారు ఆడ. ఓకే నేను ప్లే చేసే విధానంలో వాళ్ళు ప్లే చేస్తూ కూడా అంటే నేను ఒక 2-3 సార్లు కాకుండా కొత్తగా వచ్చింటారు. ఇప్పుడు నేను పెట్టి విన్ అవుతుంటా. ఇప్పుడు నేను పెట్టిన అమౌంట్ నాకు నేను ఎంతైతే ప్లే చేసినానో నా అమౌంట్ నాకు ఇస్తుంటారు కదా, అవును. కళ్ళతో నాకు దగ్గరుండి చూస్తుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, నాకు నచ్చిన నంబర్ మీద నేను పెట్టుకుంటా. సజెషన్ తీసుకోరు పెట్టుకుంటూ పోతుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు ఒక నెంబర్ మీద ఏం చేస్తారంటే ఒక అతను 10,000 పెడతాడు, మళ్ళీ అదే అతను ఇంకో నెంబర్ మీద 5,000 పెడతాడు. ఓకే ఇంకో నెంబర్ మీద ఏం చేస్తాడు, ఈ నెంబర్ రాదని చెప్పేసి 500 పెడతాడు. 5,000 పోతే 10,000 పోతాయి. ఎప్పుడైతే 100 నెంబర్ పెట్టింటాడో అది 100 రూపాయలు పెట్టింటాడో అదే విన్ అవుతుంది. ఓకే అప్పుడు వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే అన్ని వాయిగానే 100 రూపాయలు విన్ అయింది, దాని మీద పెద్ద అమౌంట్ పెట్టింటే వస్తుండే అని ఒక థాట్ కలిగిస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే పెద్ద అమౌంట్ పెడతాడు, ఫోన్ చేస్తారు, ఎవరికైనా నానా ఒక 10,000 అకౌంట్లకి మళ్ళీ ఇస్తా అని చెప్తారు. పక్కనే ఏటీఎం మళ్ళా, అది దాని కింద భూమిలా ఉంటది అది. ఓకే అంటే వేరే గేమ్ అది. అంటే క్యాసినోనే రూలెటే కింద పెట్టుకుని ఉంటారు. ఏటీఎంలో అమౌంట్ తీసుకోవాలా, మళ్ళీ అమౌంట్ వెంటనే స్టార్ట్. ఇంకోటి ఇది అన్ని ఇల్లీగల్ కదా మన దగ్గర. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమలు ఈ చుట్టుపక్కల ఇల్లీగల్ ఇవన్నీ. అదే కానీ గోవాలో లీగల్ గా ఇచ్చినారు కాబట్టి, లీగల్ గా అప్రూవ్డ్ అయింది కాబట్టి లీగల్ అవి. అయితే ఇప్పుడు మీరు ఫోన్లో ఆడేటి కూడా లీగల్ అవుతుందా ఇల్లీగల్ అవుతుందా? ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్ కానీ ఓకే వేరే వాళ్ళకి సజెషన్ చేసేటప్పుడు మీరు ఆడండి అని చెప్పరు. ఏ యూట్యూబర్లు కూడా చాలా మంది నేను ఇంత సంపాదించిన అని చెప్తారు తప్ప, మీరు ఎవరైనా ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్తారు తప్ప, మీరు ఆడండి పెట్టుబడి పెట్టండి అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి థాట్ తెలుసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇల్లీగల్ అని. ఓకే అంటే ఈ గేమ్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు కాబట్టి అసలు ఇది వాడడమే తప్పు. నేనంట తప్పు కదా. తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే ఒక మెంబర్ ఆడుతున్నాడంటే ఎన్ని లక్షణాలు ఉండాలి, ఎన్ని తెలిసి ఉండాలంటే 10,000 పెట్టాడు అనుకో, టార్గెట్ 2,000 పెడతాడా, 3,000 పెడతాడా, వచ్చిన ప్రాఫిట్ వెంటనే తీసుకుని రిటర్న్ అవ్వాలి. సరే మళ్ళీ ఆడాడు, ఒక 20,000 వచ్చిన 10,000కి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ ఆడుకుంటూ పోతే మాత్రం అది నేనే కాదు ఎవరైనా 100% ఈ ప్రపంచానికి నేను ఛాలెంజ్ చేస్తా, ఖచ్చితంగా లాస్ అయిపోతారు. సుమారుగా నా కళ్ళతో చూడబట్టి కొన్ని లక్షల మందిని చూసుకుంటూ వచ్చిన ఇప్పటికీ. బట్ నేను ఇదే ఫీల్డ్ లోనే ఉన్నానంటే నాకు భయం లేదు, నాకు తెలుసు దానిలో గురించి, నాకు అవగాహన, దీనిలో పోతే ఎలా వస్తాయి ఎలా పోతాయి అని చెప్పేసి. చాలా మంది పోగొట్టుకుని వీడు గెలుచుకుంటున్నాడు కదా అని చెప్పేసి నా మీద ఒక నిండా మోపనికి వచ్చినారు నా మీదకి. అంటే నా మీదకి వచ్చినా కూడా నేను వాళ్ళని పట్టించుకోలేదు ఇప్పటికైనా. వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. నా తప్పు దొరికితే నా మీదకి వస్తుంది, నా తప్పు దొరకంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే గెలుచుకున్న వాళ్ళ మీద నీరసం అవుతారు. అంటే వాళ్ళకి వచ్చినాయి కదా, నాకు పోయినాయి కదా అని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటది, పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చినావు మీ ఇంటి దగ్గర నుంచి, సో ఆన్లైన్ కూడా గేమ్ ఆడతావు? ఆడతావు. సో ఈ రోజు ఆడినా? విన్ అయినా? సో ఫోన్ లో కూడా ఉంటాయి గేమ్స్, ఉంటాయి బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. సో ఎంత విన్ అయినావు ఈ రోజు? 12,000 రూపీస్ విన్ అయినా. ఎన్ని పెట్టినుంటివి? ఒక 45,000 to 60,000 నా వ్యాలెట్ లా. ఓకే. నా టార్గెట్ 10,000 to 12,000, 13,000 అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ పోను. అంటే గెలవాలనుకున్నా కదా. సో అవి నువ్వు గెలిస్తే నువ్వు ఆపేస్తావు, మళ్ళీ ఆడవు. ఇంకా ఆడను. ఒకవేళ 40 పెట్టుకుంటే ఆడతావు. అంటే టార్గెట్ 40కి 40 పెట్టుకుంటే ఆడతా, కానీ టార్గెట్ అంత ముందరికి పోను. అయితే రాగానే నువ్వు ఆపేస్తా, మళ్ళీ పోతాయి. చాలా మంది పోగొట్టుకుని హైదరాబాద్ లా వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికైనా. లీస్ట్ పెద్దగా ఉంది కానీ బయటపడరు. బయట పడితే ఇజ్జత్ పోతుందని బయటపడరు ఇప్పటికైనా. అయితే ఇప్పుడు లైవ్ లో నువ్వు ఇప్పుడు గేమ్ ఆడు, సో ఎన్ని నిమిషాల్లో ఎన్ని విన్ అవుతావు నువ్వు డబ్బులు? సరే నేను ఇక్కడ మీకు ఒక ఛాన్స్ ఇస్తా. ఓకే. మీకు ఎన్ని నిమిషాలు కావాలా, మీరు ఒక టైం చెప్పండి, మిమ్మల్ని నేను అడుగుతున్నా. సరే అయితే నేను పెడతా పైసలు, ఓకేనా? గెలిచి నాకే ఇయ్యాలి. డెఫినెట్లీ. ఓకేనా? డెఫినెట్లీ ఇస్తా. నిజంగా? డెఫినెట్లీ. ఎంత పెట్టొచ్చు నేను లైవ్ లో? నేను గెలుస్తా, ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు గెలవడానికి ప్రయత్నిద్దా. ఎంత పెట్టాలా నేను? చెప్పండి మీరు ఎంత పెడతారు. మీరు నేను అడుగు. ఎంత నుంచి స్టార్ట్ ఉంటది గేమ్? రూపాయి కూడా ఉంటది. రూపాయి కూడా ఉంటది. సరే 500 పెడతా, ఓకేనా? 500 పెట్టొచ్చా, తక్కువ పెట్టాలా? 500కి 500 అంటే మాక్సిమం 1000 రూపీస్ ఉంటే నా అనుకూలంలో నా ట్రిక్స్ తో నేను ప్లే చేసుకుంటా. అంటే 1000 పెట్టాలా? సరే అంటే నేను 1000 పెడతా. సో ఎంత విన్ అవుతావు? 500 రూపీస్ మీకు 5 minutes లో వచ్చేస్తా. అంటే 1500 వస్తాయి నాకు. 5 minutes నాకు టైం, మళ్ళీ 5 minutes కొడుతూ 2-3 minutes లో మీకు లైవ్ లో విన్ అయ్యి చూపిస్తాం. మరి ఓకే, నేను నీకు 1000 ఇవ్వాలి. 1000 అంటే నేను 1500 ఇస్తా. నువ్వు నాకు 1500 ఇస్తా. మీరు మళ్ళీ టైం కూడా పెట్టుకోండి, జస్ట్ 3 hours 5 minutes. 3 hours 5 minutes. చలో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నాం. నాకు ఇప్పుడు సరే, మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఆప్షన్, మీరు ఏ గేమ్ చూపిస్తే ఆ గేమ్ ఆడిస్తా.
లేదు నీ ఇష్టం ఉన్న గేమ్ ఆడు. Okay. కానీ మా వ్యూవర్స్ కి మాత్రం కనిపించాలి ఆ గేమ్ నువ్వు ఎట్లా డెఫినెట్లీ కనిపిస్తుంది, డెఫినెట్లీ కనిపిస్తుంది, డెఫినెట్లీ సో కనిపిస్తుంది. 1000 ఇస్తున్నా నేను, నాకు 1500 కావాలి అంటే ఆన్లైన్ చేస్తా, నాకు 1500 వచ్చింది అని చెప్పి నాకు అక్కడ చూపిస్తారా? చూపిస్తావు. సరే 1000 తీసుకో. ఓకే 1000 నేను ఇచ్చిన, సో నాకు ఇప్పుడు నువ్వు 1500 ఇస్తావు విన్ అయ్యి. 1500 ఇస్తా. ఓకే లైవ్ లో చూపిస్తా, లైవ్ లో చూపిస్తావు పేమెంట్. నేను లైవ్ లో విన్నింగ్ అయిన పేమెంట్ ఇట్లా చూపిస్తా. ఓకే డన్. గేమ్ ఆడేది ఏమన్నా చూపిస్తావు మాకు? చూపిస్తే అది మళ్ళీ ఇల్లీగల్ అవుతుంది. ఓకే మీరు ఆడండి అనే ఒక సజెషన్ వస్తుంది. ఓకే నేను మీకు ఎంతోనో విన్నింగ్ చూపిస్తా లైవ్ లోనే, మళ్ళీ నేను ప్లే చేసే విధానం మీకు ఇట్లా లైవ్ లో చూపిస్తా, ప్లే పెట్టంగానే చూపిస్తా ఇట్లా. ఓకే కానీ నేను దీని మీద పెడుతున్నా దాని మీద పెడుతున్నా అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే పెడుతున్నాడు కదా అనిపిస్తుంది, నేను పెడతా దాంట్లో మీద అనిపిస్తుంది. ఓకే అది నేను కలగనియను జనాలలో. కాకపోయినా నేను ప్లే చేసిన విధానం మీకు చూపిస్తా, మీకు లైవ్ లో విన్నింగ్ అనేది కూడా చూపిస్తా. లైవ్ లో చూపిస్తుంది మీరు ఇంత విన్ అయినారని చూపిస్తుంది అది. ఓకే అది మీకు చూపిస్తా. అది క్రెడిట్ అయిపోతుందా నీకు? వెంటనే. సరే ఒకసారి ఆడు. మా కెమెరా ఏమన్నా దగ్గరకు వచ్చి జూమ్ చేసి డెఫినెట్లీ చేయొచ్చు కదా? చేయొచ్చు. అసలు నిజం చెప్పాలంటే 200 కూలికి అడ్డ మీద నిలబడిపోయి అసలు గంటలు పని, 8 గంటలు 12 గంటలు పని చేస్తేనే 300 అట్లా వస్తాయి. అట్లాంటిది 3 నిమిషాలలో 500 వెన్నయ్య చూపిస్తాడంటే మరి మామూలు విషయం అయితే కాదు. అంటే ఈ ట్రిక్స్ అని ఏడ నేర్చుకున్నావు మరి? ఎక్స్పీరియన్స్ నేనే దాంట్లో ఏది ఎట్లా. సరే నువ్వు గెలవకుంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తావు. అట్లా ఏముంటదు. ఏమో ఆడ గోవాలో మొత్తం అమ్మాయిల డాన్సులతోటి పాటలతోటి మొత్తం డిస్టర్బ్ చేస్తారంట. ఇప్పుడు మీకు చెప్పాను కదా 10, 30, 90 అని, మీకు 1500. ఓకే 1500 మీరు నాకు ఇచ్చిన 1000. నేను 10, 30, 90, 270 మీకు టోటల్ గా 1500 చూపించాలి. నాకు 1500 కావాలి. అంటే నేను ప్లే చేసే విధానం, నేను చేసే ట్రిక్స్, నా ట్రిక్స్ నేను ప్లే చేస్తా. బట్ మీకు 1500 మీరు ఇచ్చిన 1000 లోనే. ఇప్పుడు మీరు 1000 ఇచ్చినారు, 1000 లో నేను చూపిస్తా. ఆ గేమ్ ఏదో మాకు చూపియవా? చూపిస్తా, డెఫినెట్లీ చూపిస్తా. చూసుకోవచ్చు మీరు. ఏమన్నట్టు నాకు అర్థం కాలేదు, ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? డెఫినెట్లీ చేస్తా. ఇక్కడ బిగ్ ఆర్ స్మాల్ ఉంది. నేను ఇక్కడ చూడండి స్మాల్స్ వస్తున్నాయి. స్మాల్ మీద 300 రూపీస్ పెట్టాను. పెట్టేసిన. ఓకే ఇప్పుడు నాకు టైం వచ్చేసి 6 సెకండ్స్ 5 సెకండ్స్ 4 ఈ టైం లోపల విన్ అవుతుంది. అది ఏది అనేది మీకు చూపిస్తాను. స్మాల్ వచ్చింది, నేను పెట్టిన విన్ అయింది. మీరు ఇచ్చిన 1000 లో నాకు 580 వచ్చినాయి. మీరు ఇచ్చిన అమౌంట్ లో ఆల్రెడీ ఇచ్చిన 1 minute కే 30 seconds కే నేను 300 రూపీస్ గెలిచిన. చూడండి మీకు లైవ్ లో. నాకు ఇది అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ మీకు బోనస్ 588 అని వచ్చింది. 588 అంటే నేను 300 రూపీస్ ప్లే చేసిన. పెట్టిన 300 రూపీస్ పెట్టిన పెడితే నీకు 588 వచ్చింది. 88 అంటే 288 లాభం వచ్చింది. దాని మీద ఎక్కడో ఒక స్కిప్ చేయండి. ఓకే అక్కడ మీరు పైన స్మాల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడనా? పైన స్మాల్. ఓకే అక్కడ 100 కనిపిస్తుందా మీకు? అవును. దాని మీద క్లిక్ చేయండి. ఓకే అక్కడ కింద ప్లే కంటిన్యూ చేయండి దాన్ని. ఇక్కడ ఓకే ఇక్కడ ఏమొచ్చింది? పోయింది, అది వచ్చిపోయిందిలే. ఇక్కడ బీట్ సక్సెస్ సక్సెస్ అయిపోయింది. మీరు ఇచ్చిన అమౌంట్ లో నేను 300 రూపీస్ అంటే 280 రూపీస్ అయితే విన్ అయినా. ఓకే అంటే బెట్ సక్సెస్ అంటే సక్సెస్ఫుల్ అంటే నువ్వు పెట్టిన అమౌంట్ సక్సెస్ అయిపోయింది, ప్లే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీతో పాటే మీకు లైవ్ లో మీ ముందనే మీతో పాటే 196 వచ్చింది. అంటే నేను 100 రూపీస్ కి 96 రూపీస్ వచ్చింది. మీరు ఇచ్చిన అమౌంట్ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చినట్ట? 96. ఇంకోటి 288. అవును. ఎంత వచ్చినట్ట మొత్తం? పైన ఉంది, మీరు లెక్కేసుకోండి. నాకు పిచ్చి లేస్తుంది నువ్వేం చేస్తున్నావు. అయితే నేను చెప్తా. ఇంతకు ముందుకు 588 వచ్చింది అంటే అందులో 300 మనం పెట్టినాం 288 వచ్చింది ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 100 పెడితే 96 వచ్చింది. ఓకే 300 చేంజ్ వచ్చింది. ఇప్పుడు 300 దాటింది. అవును 300 దాటింది. సో అట్లా పెట్టుకుంటూ వెళ్తుంటే విన్ అవుతున్నా. ఒక్క నిమిషం. మీరు ఇచ్చిన 1000 రూపీస్ లో నేను 400 రూపీస్ ప్లే చేస్తే నాకు 350 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవును. ఇంకా నేను 600 ప్లే చేయలే. మీరు ఇచ్చిన అమౌంట్ లో నేను ఓన్లీ 400 మాత్రమే ప్లే చేసిన. అయితే ఇప్పుడు నేను ఆడాలనుకుంటున్నా. సో నేనే నంబర్ సెలెక్ట్ చేస్తా, నేనే అన్ని సెలెక్ట్ చేస్తా. ఓకేనా? విన్ అవుతారా? నేనున్నా కదా నీ పక్కల, నేను నీకు చూపించినట్టునే కదా నువ్వు చేసేది. సరే ఇగో స్మాల్ వద్దు. ఓకే పైన బిగ్ ఉందా? సరే ఇప్పుడు మీకు ఏదనిపిస్తుంది మీరు చెప్పండి ఒకసారి. నేను స్మాల్ వెళ్తా. సరే స్మాల్ మీద సెలెక్ట్ చేయండి. ఓన్లీ 100 రూపీస్. మీరు ఇచ్చింది ఎంత? నాకు 1000 రూపీస్ లో నేను ప్లే చేసేది 100 రూపీస్. ప్లే చేయండి, కొట్టండి. మీరు ఎంత వేసారంటే ఇప్పుడు 100 రూపీస్ వేసారు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీకు 100 విన్ అయింది అనుకో, మీకు 96 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే 4 రూపీస్ చార్జెస్ కట్ అయ్యి మీకు 96 రూపీస్ వస్తుంది. అంటే టోటల్ గా 196 రూపీస్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు ఇచ్చిన స్మాల్ రాలేదని, నువ్వు ఏ సెలెక్ట్ చేసిన ఏ సెలెక్ట్ చేయలేదు కదా, నెంబర్ సెలెక్ట్ చేయలే. నేను ఏమని చెప్పాను, చాలా మంది నెంబర్లు ఆడతారు.
ఈడగా ఇప్పుడు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ నెంబర్ మీద ప్లే చేసిన, అప్పుడు ఏమవుతుందంటే విన్ అయిందనుకో అమౌంట్ కి 1కి 3 అమౌంట్ వస్తుంది మనకి. ఓకే, కానీ నేను నెంబర్ సెలెక్ట్ చేయలే, నేను నెంబర్లో ఆడను, ఓన్లీ ఈ ఆప్షన్స్ లోనే ఆడతాను. ఇప్పుడు మీరు పెట్టింది ఎంత? 100 పెట్టినా. మీరు పెట్టింది ఏది? స్మాల్. ఇప్పుడు వచ్చింది ఎంత? 196. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ లో నాకు ఆల్రెడీ దగ్గర 410 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవును, ఇంకా 90 రూపీస్ అయితే మీరు ఇచ్చిన 1500 మీకు ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇచ్చింది ఇప్పుడు మీ ముందరనే నేను గెలిచింది ఒకసారి 300 వేసి 588 గెలిచిన. ఓకే, మళ్ళీ ఎంత 100 రూపీస్ వేసి మళ్ళీ 196 గెలిచిన. కాదు, నువ్వు ఇట్లా ఆడి ఇట్లా పైసలు ఈజీగా వస్తాయని చెప్తున్నావు అని పిచ్చిలేస్తుంది నాకు. మరి అందరికి జనాలకి ఇప్పుడు చాలా మంది ఇది వస్తున్నాయని తెలిసి చాలా మంది అమౌంట్ పెడతారు. ఓకే, అలా చాలా మంది అలా అమౌంట్ పెట్టినాక అంటే నీలాగా ట్రిక్స్ ఉన్నోడు ఆడాలి, ఇంకా ఆడాలి. రాజు చెప్తుంటే నేను ఎగ్జైట్మెంట్ అయిపోతున్నా, ఎందుకంటే ఇట్లా ఏం లేదు, ఇట్లా గేమ్ జస్ట్ ఆ స్మాల్ అవి అనే ఆప్షన్లు చెప్తున్నా, జస్ట్ అవి నొక్కంగానే డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది రియల్ అయినా అసలు బ్యాంక్ లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు దాని నుంచి చూపిద్దాం. నీకు మళ్ళీ నెంబరింగ్ వస్తుంది, అంటే టైమింగ్ అయిపోతుంది. ఓకే, వదిలేయాలా? వదిలేయండి. 1 నిమిషానికి మీరు అమౌంట్ ప్లే చేయాలని చూపిస్తుంది. ఓకే, 60 సెకండ్స్ లా 5 సెకండ్స్ స్టాప్ చేయాల, 5 సెకండ్స్ లోపల స్టాప్ చేయాలి. ఇంకా 55 సెకండ్స్ లోపల మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు, 1,00,000 పెట్టినా సరే 1 లాక్ పెట్టినా సరే మీరు బిగ్ మీద పెడితే ఒకసారి 1,00,000 పెడదామా? 1,00,000 పెడదామా? అండి, 1,00,000 రూపాయలు తీసుకురండి, పెట్టిస్తా. నేను పెట్టి గెలిపిస్తా. నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు నేను గెలిపిస్తాను. 1,00,000 పెడితే ఎంత వస్తుంది? 1,00,000 పెడితే ఎంత విన్ అవుతాం? 1,00,000 పెడితే 96,000 విన్ అవుతారు. బట్ విన్ అవుతేనే 1,00,000 రూపాయలు ఒకటేసారి పెట్టకూడదు. ఓకే, చాలా మంది ఇదే 1,00,000 రూపాయలు పెడితే 96,000 వస్తాయి, అయిపోయి సగం అయిపోయి ఎగిరిపోతుంది అనుకుంటారు. అయితే నీ ట్రిక్ నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు 10, 100 ఇట్లా ఉన్నాయి కదా, అవును, 100 లో ఎవడు పెట్టాడు అనుకుంటా, అదే మనం పెడుతున్నాం. సో నువ్వు 100 పెట్టి అట్లా 96 విన్ అవుతా ఉంటావు. అంటే 190లో పెడితే నీకు 96 వస్తాయి, అంతేనా? అంటే 96,000 వస్తాయి. అంటే నీకు ఎన్ని నిమిషాలు ఆడికి 100 పెట్టాలంటున్నావు కదా, ఎన్ని నిమిషాలు వస్తుంది ఆడికి? 1 గంట అవుతుందేమో, 1.5 2 గంటలు, గంటన్నర అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక లాజిక్ వేస్తా. మనం కంటిన్యూగా 100 సార్లు విన్ అవ్వం. ఓకే, అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే 10 పోతుంది, 30, 90, 270 కాడికి వచ్చి విన్ అవుతాం. అంటే మినిమం మనకు ఒక 3-4 స్టెప్స్ లోపల విన్ అవుతాం. ఓకే, చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు మనం 3 టైమ్స్ ఆడినాం, 3 టైమ్స్ విన్ అయినాం కదా, 4 టైమ్స్ ఆడినాం, 4 టైమ్స్ విన్ అయినాం. అదే 4 టైమ్స్, అదే నువ్వు ఒకసారి అన్నావు, నేను నా దగ్గరకు వచ్చినాక 3 సార్లు ఆడినాం, అంటే విన్ అయినాం. అంటే నాకు లాజిక్ తెలుసు అక్కడ. ఓకే, అంటే నేను లాజిక్ లో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను 5 టైమ్స్ లో 2 టైమ్స్ మాత్రమే లాస్ అవుతానేమో, 3 టైమ్స్ విన్ అవుతా. అంటే నేను ప్రాఫిట్ తీసుకుంటే తప్ప లాస్ ఉన్నది ఇక్కడ. నేను అదే అంటే నేను 1500 అడిగినా కాబట్టి నువ్వు 1500 కి అనుకున్నావు, బట్ నువ్వు 1000 పెట్టి 200 వచ్చినా చాలు అనుకుంటే ఇక చాలు, ఇంకా చాలు అంతే. అంటే ఒకసారి పోతాయి అనుకుంటే పోతాయి అని అంటావు. పోతాయి, ఏదో ఇది ఫోనే కానీ ఏదో డబ్బులు బాగానే సంపాదించి పెడుతున్నట్టుంది కానీ కానీ జనాలు అంటే నువ్వు చెప్తుంటేనేమో ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు మీకు పోయితే 1500 ఇచ్చేస్తా, అంటే నాకు ఇక్కడ అకౌంట్ లో పడతాయి. ఓకే, నేను అకౌంట్ లో వేసుకుని నా బ్యాంక్ ఇచ్చింటా, నా బ్యాంక్ లో వేసుకుని నాకు అమౌంట్ క్రెడిట్ అవ్వగానే మీకు ఫోన్ చేయమన్నా చేస్తా, క్యాష్ ఇవ్వమన్నా క్యాష్ ఇచ్చిపోతా. ఏమొద్దు, నాకు ఇచ్చేసి ఖచ్చితంగా. బెట్టింగ్లతో నాకు బెట్టింగ్లు ఆడాలని లేదు. సో నువ్వు విన్ అయిన పైసలు నువ్వే తీసుకో, నాకొద్దు. సో నా 1000 నేను తీసుకున్నా, ఎందుకంటే నేను మా వ్యూవర్స్ కి నేను వాళ్ళకి బెట్టింగ్ ఆడండి అని చెప్పినట్టయితే. సో అంటే ఇట్లాంటి ట్రిక్స్ తెలిసిన వాళ్ళే ఆడితే బెటర్. సో అందరు ఆడితే మనం చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను ఈ యాప్ లో 1,00,000, 2 లక్షలు సంపాదించాలని ఒక వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో లేదంటే యూట్యూబ్ లో పెట్టంగానే ఎగేసుకుని మరి కింద డిస్క్రిప్షన్ లింక్ ను ఓపెన్ చేసి చాలా మంది రిజిస్టర్ అయ్యి చాలా మంది జీవితాలు నాశనం చేసుకుని ఉంటారు. బట్ నేను చెప్తా, ఎవరికి చెప్తా, ఆడండి అంట. ఎవరిని ఆడండి అంట? ఎవరు పడితే వాళ్ళు కాదు. సిక్కం, గోవా లాంటి ప్లేస్ కి వెళ్ళి ఎవరైతే ఆడాలని ఎవరికైతే అవగాహన ఉంటుందో, ఆడాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే చెప్తా. అంటే అక్కడికి వెళ్ళమని ఎందుకంటున్నావు? అక్కడ లీగల్ గా, ఇల్లీగల్ కాదు, అక్కడ లీగల్. ఓకే, అక్కడ లీగల్ గా నడుస్తుంది కాబట్టి అక్కడికి ఎవరైతే ఆడాలని అనుకుంటారో సో వాళ్ళకి మాత్రమే నేను చెప్తా. మీరు అందరు ఆడండి, మీకు ప్రాఫిట్ వస్తుందని నేను ఏ వీడియోలో చెప్పలేదు ఇంతవరకు. నేను చెప్పిన ప్రతి ఒక్కరికి అదే. గోవా నువ్వు చెప్పొద్దు కూడా, ఎందుకంటే నువ్వు విన్ అయినట్టు అందరు విన్ అవ్వగారు కదా. నేనే చెప్తా, అందరూ విన్ అవ్వలేరు, ఖచ్చితంగా లాస్ అవుతారు. కానీ కొద్దిసేపు నా మైండ్ అంతా పిచ్చిలేసింది. ఎందుకంటే ఒక మనిషి మన ముంగట్నే 500-600 సంపాదించేస్తుండంటే జస్ట్ కూర్చున్నంత సేపట్ల. సో ఈ 200, 300కి బయట హైదరాబాద్లో అడ్డాలు ఉంటాయి, కూలీల అడ్డాలు. పాపం వాళ్ళు వెళ్ళి 12 గంటలు అట్లా కష్టపడితే వాళ్ళకి 300 అట్లా వస్తాయి. సో అంటే ఇవి ట్రాక్టర్ మొత్తం మోస్తే నాకు 500 ఇస్తుంటాను 2 ఫ్లోర్ల బిల్డింగ్ కి. విజయవాడలో నేను పని చేస్తుంటే మా అమ్మ నాయన వరుసకు పోయి ఉంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక 500కి ఒక ట్రాక్టర్ ఇసుక 2 ఫ్లోర్కి మొయ్యాల.
ఇప్పటికైనా చిన్నగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా మోస్తుంటాయి. ఓకే. చిన్నగా ఒక దగ్గర ఒక 6-5 ఇయర్స్ దాకా మేకలే కాసాను నేను. మా నాయన ఇప్పించిన దాంట్లోతో కాసాను. 3 years గా హోటల్లోనే పనిచేస్తాను. సో ఎప్పటి నుంచి పని చేసినావు నువ్వు నీ ఏజ్లో? ఏ ఏజ్ ఉన్నప్పుడు హోటల్లో పని చేసినావు? నేను సుమారు నాకు ఒక 18 ఏళ్ళు రాగానే స్టార్ట్ చేసిన. 18 ఏళ్ళు రాగానే హోటల్లో అంటే చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసా, బట్ మధ్యలో చదువుకునికి పంపించారు. అంటే ఒక సంవత్సరం చదవడం ఓసారి. ఇంట్లో ఎంతమంది మీరు మొత్తం? నేను ఒక్కడివే కొడుకుని, సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. ఒక్కడివే నువ్వు? ఇక అమ్మ నాన్న నువ్వు అంతే? నేను. నాన్న ఏం చేస్తాడు? నాయనంగా వ్యవసాయం. వ్యవసాయం చూసుకుంటాడు, లేదంటే మేకలు తెచ్చుకుంటాడు, మేకలు కాసుకుంటాడు. నేను ఈ స్థాయికి వచ్చినా కూడా నువ్వు నేను అదే పనులనే ఉంటా తప్ప నేనైతే ఇంకా కుసుని తినంత ఓపిక నాకు లేదు, నేను మేకలు కాసుకుంటా అంటాడు ఇప్పటికైనా. ఓకే. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే. అయితే మీరు గుడిసెలో ఉండేనంట. 2019 వరకు గుడిసెలోనే ఉన్నారా? అవును. 2020లో కూడా సగం వరకు, అంటే జూన్ వరకు గుడిసెల్లోనే ఉన్నాం. 2020 జూన్ వరకు గుడిసెల్లోనే ఉన్నాం. దాని తర్వాత 2 floors బిల్డింగ్ కట్టిన. దీనివల్లనే గోవాకి ఎప్పటికైతే పోయానో అప్పుడు మాత్రమే స్టార్ట్ చేసుకుని వచ్చి అక్కడ నుంచి. చాలా మంది కొంతమంది నన్ను ఎదవడిచారు, నువ్వు ఇట్లా ఆన్లైన్లో సంపాదిస్తున్నావు కదా, అవన్నీ ఇల్లీగల్, సైబర్ క్రైమ్లో చెప్తాను, వెళ్ళి మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోతారు, ఇల్లు సీల్ చేపిస్తాము, అది చేపిస్తామని చాలా మంది నన్ను భయపడిచారు. బట్ నేను అందరికి ఎదవలే. మా ఓనర్ ఇప్పటికైనా, నేను ఒకప్పుడు హోటల్లో పనిచేసే 3 years అతనే చెప్పేవాడు, రాజు నువ్వు మంచిగుంటే నాకు చాలు రాజు అని. ఇప్పటికైనా నేను నమ్మింది అతను తప్ప ఎవరిని నమ్మలేదు. నాకు సపోర్ట్ ఇచ్చింది, ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే నా ఓనర్. నేను ఒకప్పుడు పనిచేసిన హోటల్ ఆయననే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండు. ఆయన వీడు నాతో, ఇప్పుడు నేను ఆయనకన్నా డబల్ ఉన్నా. ఆయన ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇప్పుడు ఆయనకన్నా డబల్ అయిపోయినా, కానీ నేను ఇప్పటికైనా యాడిపోయినా అతను నా ఓనర్. అతని నుంచి నేను పైకి ఎదిగిన. అతనితో ఇప్పటికైనా తన ఇంట్లో ఫంక్షన్ ఉంటే నన్ను ఖచ్చితంగా పిలుస్తాడు, తొలుకుని పోతాడు ఇంటికి అందుకొచ్చి. కానీ ఇప్పుడు నువ్వు ఆడుతున్నావు కదా, సో చాలా మంది ఆడి మోసపోయి సూసైడ్లు వేసుకుని ఇవన్నీ వేసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకు నువ్వు పాపం ట్రిక్స్ ఇవ్వచ్చు కదా? చెప్తా. ఒక్కటే చెప్తా, ఆడకండి అని చెప్తా. ఇప్పటికైనా చెప్తావా? బెస్ట్. ఎందుకు చెప్తానంటే కూడా దీనికి సమాధానం ఉంది నాతో. మైండ్ అనేది ఇప్పుడు నేను చెప్పేది ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తా వాళ్ళకి, మీరు ఈ విధంగా ఆడండి, మీరు గెలుచుకుంటారని నేను చెప్తా. కానీ గేమ్ ఏమేమి చేస్తారంటే నేను చెప్పే మాటలని తీసేపిచ్చేలా చేస్తుంది. అమౌంట్ వేరే వాళ్ళ కడపై బాకీ తీసుకుని వచ్చి ఇందులో పెట్టాలనిపిస్తుంది. ఆస్తి ఉంటే ఆస్తి అమ్మాలనిపిస్తుంది, బంగారం ఉంటే బంగారం తాకట్టు పెట్టాలనిపిస్తుంది దాంట్లో, ఆ గేమింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పోతేనే స్టార్ట్ అవుతుంది మనకు బొగులం. మనకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. మన 10,000 పోయినాయి ఇంట్లో. ఫర్ ఎవరైనా చాలా మంది నాకు మెసేజ్ చేశారు, చాలా మంది. ఎవరు చేశారంటే స్టూడెంట్స్, అన్న ఇట్లా మేము ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నామన్నా, మా కాలేజ్ ఫీజుకి లేదు. చాలా మంది ఇప్పటికైనా నా మెసేజ్లో చూపిస్తా. ఎప్పటికైనా చాలా మంది, సుమారుగా 80% మంది నేను అందరూ పెట్టింది ఒకటే, ఆడకండినే పెట్టా. అయితే ఇంకో విషయం మీకు ఏం చెప్పాలంటే, మనోడు ఎర్నింగ్ రాజ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి వీడియోస్ చేయడం అవి ఒకసారి నేను చూడడం జరిగింది. చూసి అసలు ఎంతమంది మోసపోతున్నారు కదా, అంటే ఎట్లా పాసిబుల్ అని చెప్పేసి అనుకున్నా, చూసి వదిలేసిన. దాని తర్వాత మళ్ళీ ఎవరికో హెల్ప్ చేసినావు, నువ్వు హెల్ప్ చేసినట్టు. నేను ఎర్నింగ్ చేసిన మనీలోనే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, నాకు వస్తే చాలు అని అనుకునే జనరేషన్ లో ఇప్పుడు నేను సంపాదించి చాలా మందికి హెల్ప్ చేసిన. ఒకరికి ఇల్లే కట్టించేసిన. నాకు వచ్చిన మనీలో ఇల్లు కట్టించిన, ఒకరికి ఇల్లే కట్టించేసా. ఇప్పుడు వాళ్ళకి గద్వాల్లోనే కాదు. ఇప్పుడు నువ్వు దీంట్లో ఎర్నింగ్ చేసి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టినావు. దాని తర్వాత నీ పెళ్లి చేసుకున్నావు రీసెంట్ గా. ఎన్ని ప్లాట్లు ఉన్నాయి నీకు? ఒక 4-5 ఉన్నాయి. కొన్నా గుడిసెలో ఉన్నా నువ్వు? ఇప్పటికి 4-5 lakhs కొన్నా. 2014 నేను ఊర్లోకి వస్తే వీడు మా ఓడు కాదన్న వాళ్ళు ఇప్పుడు నాతోనికి వస్తున్నారు. ఇప్పటికైనా నన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పటికైనా ఎగతాళి చేస్తున్నారు. అదే ప్లేస్ లో ఉన్నారు, కానీ నేను మాత్రం ఆ ప్లేస్ లేకుండా ఇప్పటికీ ఈ ప్లేస్కి వచ్చిన. గుడిసెలో ఉన్నోడిని, ఏం భూమి నాకు లేనోడిని ఇప్పుడు నన్ను తీసేసుకుని కూడా వాళ్ళు అందరు ఇప్పటికైనా కొంతమంది నా మీద చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఆనే ఉన్నారు. నేను మాత్రం ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్నా, కానీ వాళ్ళని చూసి నేను ఆగిపోలే. చాలా మంది నన్ను ఆ పనికి వచ్చినారు, కానీ నన్ను ఆదుకునిందంటే మా ఓనర్. నీకు నేను సపోర్ట్ ఉంటా రాజు, ఎప్పటికైనా ఎక్కడికైనా సరే అని. చాలా మంది నా మీదకి వస్తే కూడా మా ఓనర్ వచ్చి నన్ను వాళ్ళ మీదకి పోతే మాత్రం ఖచ్చితంగా చికెన్ ముక్కలాగా నరికిపోతామని కూడా భయపడిచ్చినారు. నా జోలికి వస్తే కూడా నేను నమ్మిందంటే వాళ్ళని. ఇంకా మా కులంలో అంటే నేను ఎవరిని ఎక్కువ పట్టించుకోను, అసలు నాకు లేరు. నాకు సపోర్ట్ ఇచ్చిందంటే మా అతని. ఈ స్థాయికి వస్తున్నా అంటే కూడా అతనే కారణం. ఇప్పటికే నేను ఆన్లైన్ ఎర్నింగ్ చేస్తున్నా అంటే కొన్ని సంపాదించిన,
లెక్కలేనని సంపాదించిన లెక్కలేనని ఖర్చు పెట్టొచ్చు. తెలుసా మీ అమ్మ నాన్నకి నువ్వు ఇట్లా? తెలుసు. ఏమన్నా అంటారా? ఎవ్వరేమనరు. నాయనా నువ్వు మంచిగుంటే చాలైనా, కాకపోయినా అప్పుల బాధ పడకు ఇది అంటారు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇది నిన్ను సాకింది చేసినాం, బట్ ఇప్పుడైతే మేము మంచిగా ఉన్నాం, బట్ నువ్వు కూడా మంచిగా ఉండి పెళ్లి చేసి. ఏమన్నా అప్పులు చేసినావు? ఎవరు? నేను చేయలేదు. ఏం లేదు. స్టార్టింగ్ లో అమౌంట్ పోగొట్టుకుని ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా చేస్తున్నారో నేను కూడా అలా ఒకప్పుడు చేసి 1,50,000 బాగా చేసిన. ఓకే. అంత రికవరీ ఇప్పుడు నాకు ₹1 బాకీ లేదు అసలు, ఇప్పటికైనా లేదు. ₹1 బాకీ లేదు. ఎంతమందికి హెల్ప్ చేస్తుండు, ఎవరికో ఇల్లు కట్టించినావు. ఇల్లు కట్టించడం నిజమా లేకుంటే ఏదో నువ్వు చెప్తున్నావు? ఇప్పటికైనా నాతో వీడియో ఉంది. సరే ఆ పర్సన్ కి కాల్ చేద్దాం, లైవ్ లో కాల్ చేద్దాం. ఏం పేరు ఆ పర్సన్ పేరు? షరీఫ్ అనే షరీఫ్ వాళ్ళ అక్కకి, కానీ ఆమె పేరు తెలియదు. షరీఫ్ వాళ్ళ అక్కకని పెట్టించిన. అప్పుడు అతనికి కాల్ చేస్తా. హలో షరీఫ్, బాగున్నావా? ఏం లేదు, ఇక్కడ ఒక అన్న మాట్లాడతాడంట నీతోనా, కొద్దిగా మాట్లాడతావా? తెలుసు. మాట్లాడు. హలో. హాయ్ బ్రో, నా పేరు శివ చౌదరి, నేను యాంకర్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. చెప్పండి. రాజు తెలుసా మీకు? తెలుసు. రాజు మీకు ఇల్లు కట్టించిండా? మా అక్క కట్టించిండు. ఓకే. అంటే రాజు ఏం వర్క్ చేస్తాడు, ఏం పని చేస్తాడు? అదే యూట్యూబ్ ఇది టెలిగ్రామ్ యూట్యూబ్ ఉంది కదా, వీడియోస్ చేస్తుంటాడు. ఓకే. అంటే రాజు ఏం చేస్తాడో తెలియదు కానీ మీకైతే హెల్ప్ చేసిండా? చాలా మంచి. ఓకే. సుమారు ఎంత ఖర్చు కావచ్చు ఇల్లు కట్టడానికి? 1,50,000 నెట్ ఇచ్చినాడు నా ముందర. ఓకే. 1,50,000 నెట్ ఇచ్చినాడు. నేను ఏదో 30,000 సాయం చేస్తే మంచి గుడి చేపిద్దాము మన స్తోమత తగ్గట్టు అనుకున్నా, కానీ ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను పెట్టుకుంటాను, మీరైతే మంచి ఇల్లు కట్టండి పిల్లల కోసం అని, మా అక్క పిల్లల కోసం మంచి ఇల్లు కట్టించాను. ఓకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇది సెట్ చేసినావా నిజమా? వీడియో చూపిస్తుందండి, అది వీడియో కూడా ఉంది. ఓకే, వీడియో చూపి. సో ఇల్లు నువ్వే కట్టించినావు? ఇది ఇల్లు కట్టించిన. ఒకరిని నేను సాయం అడగలే, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా మీరు సాయం చేయడానికి నేను ఒక్కరిని కూడా అడగలే. నేను ఏడైతే హెల్ప్ చేసినానో ఆడ మొత్తం నేనే ఇచ్చుకుంటూ వచ్చిన. ఓకే. ఇంకా ఏడైనా ఇట్లా మేము సాయం చేస్తాం మీరు ఇవ్వండి అంటే నేను ఇచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చిన, కానీ ఇంకా అన్నీ ఇంకా తీయలేదు వాళ్ళకంటే. ఇంకా అసలు నేను కూడా వాళ్ళకి ఒక 5,000 to 10,000 ఇచ్చొద్దాంలే బీదోలో అని నేను అనుకున్నా, కాకపోయినా వాళ్ళు ఉండే పరిస్థితి చూసి మొత్తం సెట్ చేసి వచ్చినాడు. ఓకే. అంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చేద్దాం అనుకున్నావా లేకుంటే ఏదన్నా చేయాలనిపించింది అన్న నాకు? ఓకే. నాకు అమౌంట్ ఇప్పుడు నాతో ఉంటే నాకేం ఇబ్బంది కాదు, కానీ నాకు చేయాలనిపించింది అట్లా. అట్లానే చాలా మంది కూడా చేసిన, చాలా తోనలా వేరే గుంటూరులో కూడా చేసి వచ్చిన. గుంటూరు పోయినప్పుడు కూడా గుంటూరులో హాస్టల్లో కూడా అనాథాశ్రమంలో కూడా వచ్చి వచ్చిన. కానీ నువ్వు ఏడాపోయినా చేయను, ఎక్కువ చేసినట్టు అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా, లేదంటే అసలు అటువంటి వీడియోలు చేయను. ఎర్నింగ్ పర్పస్ అంటే ఇంకా నేను దాంట్లో మునిగి తేలినా కాబట్టి చేస్తా, కానీ జనాలు చెప్పొచ్చేది అంటే ఆడకూడదు. ఇప్పుడు నేను ఆడదంటే కూడా చాలా మంది ఊరుకుంటారా, ఆడతారు వాళ్ళు. ఖచ్చితంగా ఆడాలనే ఒక థాట్ వస్తుంది, వద్దు అనుకున్న ఆడాలి అంతే. కానీ చాలా మంది చనిపోతున్నారు ఇవి ఆడొద్దు, ఎందుకంటే ఒక్కసారి యాక్ట్ అయితే ఆడాలని చెప్పేసి పైసలు వస్తున్నాయని చెప్పేసి అనుకుంటే బానిసగా అయిపోతారు దేనికైనా. కానీ మంది ఎట్లనో ఈ జూదం ఎట్లనో, సో దానికి బానిస అయినట్టు కూడా ఈ గేమ్స్కి కూడా బానిసలు అయిపోయి మీరు పైసలన్నీ పోగొట్టుకుంటారు, లాస్ అయిపోతారు, ఫ్యామిలీలనే గొడవలు అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి మీరు వెళ్ళొద్దు. అంటే ఈయనకు టెక్నిక్స్ అన్ని తెలిసినాయి, అంటే ఈయన గోవాకి వెళ్ళేసి ఆయన కొన్ని సంవత్సరాలు దానిపైన అబ్జర్వ్ చేసి అది చేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు ఆయన. సో అందులో ఆయన విన్ అవుతున్నాడు. స్టార్టింగ్ పోతాయి, అదే స్టార్టింగ్ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. కానీ నేనేమని చెప్తా అంటే ఈయనను ఇన్స్పిరేషన్ గా మాత్రం తీసుకోకండి అని చెప్తా నేను. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన, ఇన్స్పిరేషన్ గా మాత్రం తీసుకోకండి. అంటే ఆయన దగ్గర ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఏదో గెలిచిండు, కానీ ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా గెలుస్తాం, మేము కూడా పోతాం అంటే మీరు డబ్బులు పోతాయి. సో ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్, ఎర్నింగ్ యాప్స్ అనే వాటికి అసలు ఆ జోలికి వెళ్ళొద్దు. బట్ ఇతను ఏంటంటే నేను ఈయన వీడియోలు చూసినప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, సో అంటే హోటల్లో పనిచేసిన వ్యక్తి బిల్డింగ్ కట్టిండు అని చెప్పి తెలిసినప్పుడు సరే పిలిచి మాట్లాడదాం, అసలు ఇదంతా ఉత్త నాటకాలా లేకుంటే ఏంది యాక్టింగ్ చేస్తుండే ఏంది అని చెప్పి. కానీ లైవ్లోనే ఇప్పుడు నేను ₹1,000 ఇస్తే 400 చేంజ్ అంటే విన్ అయ్యి చూపించిందంటే అట్లా ఒక గంట కూర్చుంటే గంటలో ఎక్కువ పైసలు వచ్చేస్తాయి. కానీ గంట కూర్చొని నేను ఓకే దాని మీద మళ్ళీ ఎక్కువ పెట్టుకోరు, ఓకే ఏదో స్టఫ్ లాక్ అంతే. అప్పుడు ఓకే, అప్పుడప్పుడు ఇక అంతే, అంటే వచ్చినాయి ఆ ఖర్చులకు పైసలు అంతే, అంతేనా? సో ఫైనల్ గా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు వ్యూవర్స్ కి? డెఫినెట్లీ అన్న. ఓకే. చాలా మంది గోవాలో వస్తున్నాయి, గోవాకు పోదాం అనుకుంటారు, గోవాలో పిక్నిక్స్ అంటారు, అవి అంటారు. గోవా పోయినాక ఖచ్చితంగా పోస్టర్స్ ఎక్కడ పడితే అక్కడ గేమింగ్స్ గురించి
యాడ్స్. కానీ నేను గోవాకు పోయినా నాకు ఎప్పుడు కనిపించలేవే. ఎవరికి? నాకు. నీ వీడియోలు ఎక్కువ పెట్టాను కదా ఇన్స్టాలో. ఇప్పుడు నేను వీడియోలు పెట్టిన బిగ్ డాడీలా నేను ఎర్నింగ్ చేసిన 70,000, అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో వీడియో పెట్టిన. ఇప్పుడు అది బాగా వైరల్ అయింది. ఓకే. ఇప్పుడు ఆ వీడియో కూడా ఉంది నాతో. 70,000 లైవ్ లో. మళ్ళీ అది కూడా అంటే వాళ్ళని అడిగిన, ఇట్లా మీరు బిగ్ డాడీ ఆపరేట్ చేస్తున్నారు కదా, నేను మీతో లైవ్ లో ఆడొచ్చా అంటే, వాళ్ళ మా మేనేజర్ సార్ లేడు, అతను వచ్చినాక అడగండి అన్నాడు. బట్ నేను రిటర్న్ అయినా. లేకుంటే నేను లైవ్ లో చేసేవాడిని. లైవ్ లో అక్కడ అంటే పర్మిషన్ ఉండదు, ఫొటోస్ వీడియోస్ పర్మిషన్ ఉండదు, తీసుకోవాలి మనం. ఓకే. తీసుకుని లైవ్ లో చేస్తే చాలా మంది చూసేవాళ్ళు, అక్కడ నుంచి చాలా మంది చూసేవాళ్ళు. కానీ ఇప్పటికైనా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది, వేల మంది ఇప్పటికి కూడా గోవాకు పోతూనే ఉన్నారు. నేను పోయినప్పుడల్లా ఎవరినో ఒకరిని కలుస్తూనే ఉంటా. ఒకరిని కాదు, చాలా మందిని కలుస్తుంటా అక్కడ క్యాసినోలో. ఓకే. అక్కడ ఒక ఆమెకి అయితే దగ్గర 7,000 ఏమో తెచ్చుకునిందంట. మొత్తం పోగా 2,500 ఏమో మిగిలితే దాన్ని ఆమె ఎంతైతే పోగొట్టుకున్నా అంతా రికవర్ చేసి వచ్చిన. అంటే అప్పుడప్పుడు వాళ్ళు అడిగితేనే నేను పైన పడి నేను చేస్తా అని చెప్పి మాత్రం తీసుకోను నేను. వాళ్ళు ఉండి ఇబ్బంది ఉంటే అని పోతే వస్తాయి పెట్టండి మీరు చేయండి అంటే ఏదో అట్లా వాళ్ళకి టచ్ చేసి పెడతా. అది మళ్ళీ అట్టే కంటిన్యూ ఆడను. జస్ట్ ఒక 5-4 minutes అంటే ఆమెకు యూస్ అయ్యే అంత వరకు ఎంతైతే పోగొట్టుకున్నా అంత రికవర్ చేసిన. ఓకే. మళ్ళీ నాకు పోయితాం నాకే 500 ఇచ్చిపోయింది. ఏం చెప్పమాట చెప్పి నేను గెలుచుకుంటా కదా, నాకే 500 ఇచ్చిపోయింది వాళ్ళ. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేసిందా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒకసారి చూపించినావు ఎయిర్ని ఇట్లా చేయాలని చెప్పేసి, అంటే ఇంత ఈజీగా వస్తున్నాయి మనీ అని చెప్పేసి నాకు కూడా కొంచెం అనిపించింది. మీకు డౌట్ ఉండొచ్చు నువ్వు విత్డ్రా చేసిన నీ బ్యాంక్ లో పడిందా అనేది. లైవ్ లో నా విత్డ్రా స్టేట్మెంట్ బ్యాంక్ కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. ఓకే. ఎంతైతే అమౌంట్ విత్డ్రా పెట్టానో అమౌంట్ చూపిస్తా, బ్యాంక్ లో ఎంత అమౌంట్ పడిందో కూడా అది కూడా చూపిస్తా. మాకేం వద్దు, మాకేం వద్దు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు లైవ్ లోనే నువ్వు చూపించినావు కదా, చూపించినందుకే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను నిజం చెప్తున్నా, ఇక మళ్ళీ ఎందుకు నాకు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతాయి నిజం చెప్పాలంటే. సో ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటేనే బెటర్. సో ఎవ్వరు వీటి జోలికి వెళ్ళకండి. బట్ ఈ పర్సన్ మాత్రం ఏంటంటే ఇట్లాగో ట్రిక్స్ తెలుసుకొని అన్ని తెలుసుకొని చేస్తున్నాడు, గెలుస్తున్నాడు, అట్లాగే చాలా మందికి అంటే సర్వీస్ అందిస్తున్నాడు, అంటే సర్వీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టించడం కానీ, కొంతమంది లేని వాళ్ళకు అది చేయడం కానీ. సో దానికి ఇన్స్పిరేషన్గా ఈయన ఇన్స్పిరేషన్గా ఎందుకు తీసుకోవాలంటే ఎవరికైనా హెల్ప్ చేయండి అంతే తప్ప ఈయనలాగా ఈ బెట్టింగ్లు, ఎర్నింగ్ యాప్లు ఇళ్ళకి పోయి అసలు లేదన్న. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కూడా లాస్ అయిపోయినా, ఇది పక్కగా చెప్తా. గోవాలో ఫస్ట్ టైం నేను పోయినప్పుడు ఇప్పుడు ఇది నువ్వు ఆడుతున్నావు కదా, హ్యాపీ అనిపిస్తుందా నీకు? అబ్బా ఎందుకు అనిపిస్తుందా? క్లియర్ గా చెప్పాలంటే నాకు హ్యాపీగానే ఉంది. అంటే నాకు ట్రిక్స్ అని టిప్స్ అన్ని మొత్తం తెలుసుకున్నా కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. చాలా మంది ఏం చేస్తారు అంటే పెట్టుకుంటూ పోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా వచ్చినా కదా అని వాళ్ళకి అనిపిస్తుంది. అది నాకు తెలుసు, దీని గురించి అవగాహన నాకు ఇప్పటికీ ఈ రోజు ఇప్పటికి కలిపితే 16th ఇది ఒక 24 అంటే లెక్కేసుకోండి మీరు పైన. అదొక 4 ఇదొక 4, 8 years. ఓకే. అంటే నేను 3 years నేను ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, 5 years నుంచి నేను స్టార్ట్ చేసిన దీన్ని. 5 years నుంచి నాకు అవగాహన ఉంది. నేను వచ్చిన కాడికి తృప్తి పడతా చూడనా. ఇప్పటికైనా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వస్తే అయిపోయాక నేను ఇంకా బాకీలు ఇల్లు బిల్డింగ్లు కట్టాలా, మొత్తం దేశాన్ని వెళ్ళాలనుకుంటారు. అదే అత్యాశ పడితే ఖచ్చితంగా పోతుంది. సో అంటే వచ్చినంత చాలు అనేది, వచ్చినంత చాలు. ఓకే. చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు చాలా మంది ఇది కూడా తీన్ పట్టు అని చాలా మంది తెలుసు, ఇది చెప్పకూడదు నేను కూడా. దాంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంటాయి, అంటే ప్లే చేస్తున్నట్టు చూపిస్తుంటారు. అది అందరు జనాలు గుడ్డిగా ఇప్పటికైనా చెప్తున్నా, చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే అమౌంట్ అది రియల్ కాదు. అమౌంట్ పడుతున్నట్టు చూపిస్తుంటారు. ఈ నెంబర్ మీద ఇంత అమౌంట్ పడిందని, ఈ నెంబర్ మీద ఇంత అమౌంట్ పడిందని. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ అమౌంట్ మీద ఇంతమంది వేసినారు అంటే మనం కూడా ఇద్దాం అని ఒక థాట్ కలిగిస్తారు తప్ప అది రియల్ మనీ కాదు. అది రెడ్ కలర్ లో కంపెనీ వేస్తున్నది. ఇంకోటి ఆన్లైన్ లో గేమ్స్ ఆడడం కూడా రాంగ్. ఎందుకంటే రియల్ గా నువ్వు ఉండి ఒక దగ్గర ఉండి నువ్వు కళ్ళతోటి చూస్తావు, కానీ అక్కడ లైవ్ లో ఏం ఆన్లైన్ గేమ్స్ లో ఏం చూడలేం కదా అసలు ఎవరు ఏం చేస్తారు అనేది. ఇదైతే పక్కానా. రెడ్ మీద 10 లక్షలు, గ్రీన్ మీద 5 లక్షలు పడినాయి అనుకో, వాడు గ్రీన్ విన్ ఇస్తారు కానీ రెడ్ విన్ ఇయ్యాడు. అక్కడ నుంచి 5 లక్షలు చూసి ఇక్కడ 5 లక్షలు ఎవరైతే వేస్తుంటారో వాళ్ళకి ఇస్తాడు, 5 లక్షలు అతను తీసుకుంటాడు. అది అక్కడ అదే లాభం, ఇంకా బిజినెస్ అది కూడా. సో అంటే కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరి కింద అయితే ఎక్కువగా మెంబర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ ఉంటుంది మళ్ళీ. ఓకే. ఇప్పుడు నేను మీ కింద ఉన్నా, మీరు నా టీం, ఇప్పుడు నా టీం కింద మీరు ఉన్నారు. అట్లా నా కాడ ఒక 30 మంది ఉన్నారు. 30 మంది రోజుకు ఒక 1000 ఇన్వెస్ట్మెంట్ చేసి 30,000 పెట్టి ప్లే చేసినారు. వాళ్ళు ప్లే చేసినందుకు నాకు వచ్చేసి 2,000 వస్తాయి 30 మందికే. ఓకే. అలా ఒక 1,00,000 మంది జాయిన్ అయితే నాకు వద్దు లేదన్నా 3 లక్షలు రోజుకు వస్తాయి. ఇంకా నాకు సార్లు ఇంకా నేను పక్కకి వేసుకుంటాను. అయితే నువ్వు జాయిన్ చేస్తున్నావు అట్లా? నేను ఎవరిని ఇంతవరకు జాయిన్ అవ్వండి అనే ఏ పదం వాడలే. నేను ఒక్కటే చెప్తా అందరికి,
ఆడితే పోతాయి. నేను ప్రతి షార్ట్ వీడియోలో చెప్పిన ఇది. ప్రతి షార్ట్ వీడియో నేను ఇప్పుడు చేసిన ఇన్స్టాగ్రామ్ లో ఒక 400 వీడియోలు ఉంటాయి, అన్ని దాంట్లో చెప్పిన పోతాయని పదం నేను ఎందుకు వాడతా? అటు జాయిన్ అవ్వమని నేను చెప్పేతోనైతే పోతాయని పదం ఎందుకు వాడుతున్నా? అదే అంటున్నా, అంటే నీ వల్ల వేరే వాళ్ళు మోసపోవద్దు. నేను ఇప్పటికైనా చెప్తా, ఎప్పటికైనా చెప్తా. ఒక ఫుల్ వీడియోలో పెట్టినాను దాంట్లో. ఓకే, ఖచ్చితంగా పోతాయి, తెలుసుండాలి దాంట్లో గురించి. ఖచ్చితంగా డబ్బులు పోతాయి, కానీ ఈయన మాత్రం పోగొట్టుకోవడానికి అర్థమైంది మన ఇంటర్వ్యూలో. కానీ ఒక పర్సన్ గుడిసెలో ఉన్న పర్సన్ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టినంటే మామూలు విషయం కాదు. అంటే ఆ గేమ్ పైన అవగాహన తెచ్చుకోవాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. సో అంటే ఈయన ఏదో చేసి మొత్తానికైతే దాంట్లో పట్టు సాధించి ఇప్పుడు కొంచెం మంచి పొజిషన్లో ఉండు. సో దానికైతే నేను అప్రిషియేట్ చేస్తా. నేనైతే అట్రాక్ట్ అయితే అవ్వను. ఓకే, ఎప్పటికీ నాకు ఇంకా గోవా పోయినప్పుడు 30 లక్షలు వచ్చినా నేను అట్రాక్ట్ అవ్వను. ఓకే, ఆడవరకు పెడుతున్నా, ఆడవరకే పెడుతుందని. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఏ గేమ్ మీద కూడా అట్రాక్ట్ అనేది అవ్వలేదు స్టార్టింగ్ లో. సో నువ్వు ఎట్లా సంపాదిస్తున్నా, ఏం సంపాదిస్తున్నావు మాకు అనవసరం. బట్ నువ్వైతే ఇప్పుడు సర్వీస్ కొంతమందికి ఇస్తున్నావు. సో అట్లాంటి మంచి పనులు చేయాలని మాత్రం మా క్యూబ్ ఛానల్ త్రూ కోరుకుంటున్నాం. హెల్ప్గా ఉండు, చాలా మందికి హెల్ప్ చేయి. నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావు అది పక్కన పెడితే, కానీ హెల్ప్ చేస్తున్నావు కాబట్టి చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.